శాంతి. ఈరోజు 10/1/26 జనవరి 10వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైంది. పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళి యాత్రను చేస్తున్నారు. మీ స్మృతి యాత్ర పూర్తిగా గుప్తమైంది. పిల్లలైన మీరు ఇప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళే యాత్రను చేస్తున్నారు. ఈరోజు ప్రశ్న: స్థూల వతన వాసుల నుండి సూక్ష్మ వతన వాసులైన ఫరిష్తాలుగా అయ్యేందుకు పురుషార్థం ఏంటి? స్థూల వతన వాసుల నుండి సూక్ష్మ వతన వాసులైన ఫరిష్తాలుగా అయ్యేందుకు పురుషార్థం ఏంటి? జవాబు: సూక్ష్మవతన వాసులైన ఫరిష్తాలుగా అవ్వాలంటే ఆత్మిక సేవలో ప్రతి ఎముకను స్వాహా చేయండి. అలా ఎముకలను స్వాహా చేయకుండా ఫరిష్తాలుగా అవ్వలేరు. ఎందుకంటే ఫరిష్తాలు ఎముకలు మాంసం లేకుండా ఉంటారు. సేవలో ఎంతైతే ఎముకలను అరగదీస్తామో, అంత ఎక్కువ సేవ చేస్తామో, అంత సూక్ష్మవతనవాస ఫరిష్తాలుగా కాగలుగుతాం. ఈ అనంతమైన సేవలో దదీచి ఋషి వలె ఎముకను స్వాహ చేయాలి. అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్తంగా అవుతారు. ఈరోజు పాట: ఓ మనిషి ధైర్యాన్ని ఉంచు, ధీరజధర్ మనువ ధీరజధర్. ఓం శాంతి. పిల్లలకు ఈ గీతం ద్వారా ధైర్యాన్ని ఉంచండి అన్న ప్రేరణ లభించింది. ఓపికను వహించు, ధైర్యాన్ని వహించు అని ప్రేరణ. మనం శ్రీమతంపై పురుషార్థం చేస్తున్నామని మరియు మనం ఈ గుప్త యోగపు యాత్రలో ఉన్నామని పిల్లలకు తెలుసు. ఈ యాత్ర తన సమయానుసారంగా పూర్తవనున్నది. ముఖ్యమైనది ఈ యాత్రయే. ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. యాత్రకు తప్పకుండా వెళ్ళాలి మరియు తీసుకువెళ్ళే మార్గదర్శకుడు కూడా కావాలి. దీనికి పాండవ సైన్యము అన్న పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు యాత్రలో ఉన్నారు. ఇందులో స్థూలమైన యుద్ధం విషయం ఏదీ లేదు. ప్రతి ఒక్క విషయము గుప్తమైంది. యాత్ర కూడా చాలా గుప్తమైంది. శాస్త్రాల్లో కూడా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని తండ్రి అన్నట్లుగా ఉంది. ఇది యాత్రయే కదా. తండ్రి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. ప్రత్యక్షంగా కర్మలోకి తీసుకువస్తారు. ఆత్మలమైన మనం యాత్రకై మన నిర్వాణధామంలోకి వెళ్ళాలి. దీని గురించి ఆలోచించినట్లయితే అర్థం చేసుకోగలుగుతారు. ఇది ముక్తిధామపు సత్యమైన యాత్ర. తాము ముక్తిధామంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ యాత్రను చేసేందుకు ఎవరైనా ముక్తిధామ మార్గాన్ని తెలియచేయాలి. కానీ తండ్రి తమ సమయానుసారంగా తామే వస్తారు. ఆ సమయాన్ని గురించి ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కావున పిల్లలకు నిశ్చయం ఏర్పడుతుంది. నిజంగానే ఇది మహిమ చేయబడే సత్యమైన యాత్ర. స్వయంగా భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు. మన్మనాభవ మధ్యాజీభవ ఈ పదాలు కూడా మీకెంతో ఉపయోగపడతాయి. కేవలం ఎవరన్నారు అన్న దానిలో పొరపాటు చేసేశారు. ఈ విధంగా మన్మనాభవ మధ్యాజీభవ అని ఎవరన్నారు? శివపరమాత్మ కదా. అక్కడ శ్రీకృష్ణుడు అనేసుకున్నారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అని అంటారు. ఈ బ్రహ్మబాబా కూడా దేహం ఉంది. వీరికి అర్థం చేయించేవారు కూడా వేరొకరు ఉన్నారు. వారికి తమ దేహం లేదు. ఆ తండ్రి విచిత్రుడు. వారికి ఏ చిత్రము లేదు. మిగిలిన వారందరికీ చిత్రాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా ఒక చిత్రశాల. విచిత్రుడు మరియు చిత్రము అనగా జీవము మరియు ఆత్మల ఈ మనుష్య స్వరూపం తయారు చేయబడి ఉంది. ఆ తండ్రి విచిత్రుడు. నేను ఈ చిత్రపు అనగా శరీరపు ఆధారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని అర్థం చేయిస్తారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు భగవంతుడు తెలియచేశారని శాస్త్రాల్లో కూడా ఉంది. రాజ్యోగాన్ని నేర్పించారు. మరి తప్పకుండా రాజ్య స్థాపన జరిగింది కదా. ఇప్పుడైతే రాజ్యం లేదు. రాజ్యోగాన్ని భగవంతుడు కొత్త ప్రపంచం కొరకు నేర్పించారు. ఎందుకంటే వినాశనం ముందుంది. ఇలా జరిగింది, స్వర్గ స్థాపన జరిగింది అని అర్థం చేయించబడుతుంది. ఆ లక్ష్మీనారాయణల రాజ్య స్థాపన జరిగింది. సత్యుగం ఉండేదని, ఇప్పుడు ఇది కలియుగం అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది.
మళ్ళీ తండ్రి వచ్చి అవే విషయాలను అర్థం చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్ళేందుకు నేను పరంధామం నుండి వచ్చాను అని ఇలా ఇంకెవ్వరూ అనజాలరు. పరంపిత పరమాత్మయే బ్రహ్మ ద్వారా ఇలా అనగలరు, ఇంకెవ్వరి ద్వారాను అనలేరు. సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణువు, శంకర్లే ఉన్నారు. బ్రహ్మను గూర్చి అతడు అవ్యక్త బ్రహ్మ అని, ఇతడు వ్యక్త బ్రహ్మ అని అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతారు. ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండరు. ఫరిస్తాలకు రక్త మాంసాలు ఉండవు. ఇక్కడి ఆత్మిక సేవలో ఎముకలు సైతం అన్నింటినీ అంతం చేసేస్తారు. ఆ తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు. ఇప్పుడు ఎముకలు ఉన్నాయి కదా, తమ ఎముకలను సైతం సేవలో ఇచ్చేశారని వ్రాయబడి ఉంది. అనగా తమ ఎముకలను కూడా సమర్పించేసేసుకుంటారు. స్థూలవతన వాసుల నుండి సూక్ష్మవతన వాసులుగా అవ్వాలి. ఇక్కడ మనం ఎముకలను ఇచ్చి సూక్ష్మంగా అయిపోతాము. ఈ సేవలో అన్నింటినీ స్వాహా చేయాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ మనం ఫరిస్తాలుగా అయిపోతాము. వేటకు మృత్యువు, వేటగానికి వేట అని కూడా అంటారు. మీరు మా మౌత్ మల్లుక షికార్ అని అంటారు. అలా ఫరిస్తాలనే అంటారు. మీరు మనుష్యుల నుండి ఫరిస్తాలుగా అవుతారు. మిమ్మల్ని దేవతలు అని అనలేరు. ఇక్కడైతే మీకు శరీరం ఉంది కదా. సూక్ష్మవతనం వర్ణన ఇప్పుడే జరుగుతుంది. యోగంలో ఉంటూ ఫరిస్తాలుగా అయిపోతారు. చివర్లో మీరు ఫరిస్తాలుగా అయిపోతారు. మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి మరియు మీకెంతో సంతోషం కలుగుతుంది. మనుష్యులందరూ మృత్యువుకు బలైపోతారు. మీలో మహావీరులు ఎవరైతే ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. ఇంకా ఏమేం జరుగుతూ ఉంటాయి? వినాశనపు దృశ్యాలైతే జరగనున్నాయి కదా. అర్జునునికి వినాశన సాక్షాత్కారం జరిగింది. ఇదొక అర్జునుని విషయం కాదు. పిల్లలైన మీకు వినాశనం మరియు స్థాపనల సాక్షాత్కారం జరుగుతుంది. మొట్టమొదట బాబాకు కూడా వినాశన సాక్షాత్కారం జరిగింది. ఆ సమయంలో జ్ఞానమేమీ లేదు. ఎవరికి? సాకార్ బాబాకి. సృష్టి వినాశనం జరుగుతోందని గమనించారు. ఆ తర్వాత చతుర్భుజని సాక్షాత్కారం జరిగింది. ఇది బాగుంది అని భావించారు. వినాశనం తర్వాత నేను విశ్వాధిపతిగా అవుతాను అనే అర్థం కావడంతో సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ ప్రపంచానికి వినాశనం మంచిది అన్నది తెలియదు. శాంతి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చివర్లో వినాశనం అయితే జరగనున్నది. పతిత పావన రా అని స్మృతి చేస్తారు. కావున తండ్రి తప్పకుండా వస్తారు. వారు వచ్చి పావన ప్రపంచ స్థాపనను చేస్తారు. అందులో మనం రాజ్యం చేస్తాము. ఇది మంచిదే కదా. పతిత పావనుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే దుఃఖం ఉంది. పావన ప్రపంచంలో దేవతలున్నారు. పతిత ప్రపంచంలో దేవతల పాదాలు కూడా మోపబడవు. మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశనం జరగాలి. మహావినాశనం జరిగింది అన్న గాయనం కూడా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏకధర్మ స్థాపన అయితే ఇలాగే జరుగుతుంది కదా. ఇక్కడి నుండి రాజ్యోగాన్ని నేర్చుకుంటారు. వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత ఇక భారతదేశంలో ఎవరు మిగులుతారు? ఎవరైతే రాజ్యోగాన్ని నేర్చుకుంటారో, జ్ఞానాన్ని ఇస్తారో వారే మిగులుతారు. వినాశనం అయితే అందరిది జరగనున్నది. ఇందులో భయపడవలసిన విషయం ఏదీ లేదు. పతిత పావనుణ్ణి పిలుస్తారు. మరి వారు వచ్చినప్పుడు అంతటి సంతోషం ఉండాలి కదా. వికారాల్లోకి వెళ్ళకండి అని తండ్రి అంటారు. ఈ వికారాలపై విజయం పొందండి, లేక వీటిని దానం చేసేయండి, అప్పుడు గ్రహణం వదులుతుంది అని బాబా అంటారు. భారతదేశ గ్రహణం తప్పకుండా వదులుతుంది. నల్లవారి నుండి తెల్లవారిగా అవ్వాలి. సత్యుగంలో పవిత్ర దేవతలు ఉండేవారు. వారు తప్పకుండా ఇక్కడే తయారై ఉంటారు కదా. మనం శ్రీమతం ద్వారా నిర్వికారులుగా అవుతామని మీకు తెలుసు. భగవాను వాచ ఇది గుప్తము. దీనిపై ఒక మహారాజు కథ కూడా ఉంది. బాబా గుప్తమైన వారు కదా. ఒక్కరోజు రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు అని కథలో చెప్తారు. కానీ అలా జరగదు. మీరు నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి అని ఇక్కడ బాబా అంటారు. క్షణంలో రాజ్యం లభించగలదు. పిల్లలు 4-5 రోజులు కూడా వైకుంఠంలోకి వెళ్ళి ఉండేవారు. శివబాబా వచ్చి పిల్లలకు వైకుంఠ సాక్షాత్కారాన్ని కూడా చేయించేవారు. దేవీలు ఎంత హుందాగా వచ్చేవారు. కావున పిల్లలకు లోపల తప్పకుండా గుప్త వేషంలో వచ్చే తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని అనిపిస్తుంది.
వారు బ్రహ్మతనువులోకి వస్తారు. బ్రహ్మతనువు అయితే ఇక్కడే కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరైనా వస్తే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి అని బాబా చెప్పారు. బీకేల వద్దకు అని అంటారు. అచ్చా, మరి బ్రహ్మ అన్న పేరును ఎప్పుడైనా విన్నారా? ప్రజాపిత అయితే ఉన్నారు కదా. మేమంతా వారికి చెందిన వారిగా అయ్యాము. తప్పకుండా ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. మరి తోడుగా బ్రాహ్మణులు కూడా కావాలి. తండ్రి బ్రహ్మ ద్వారా ఎవరికి అర్థం చేయిస్తారు? శూద్రులకైతే అర్థం చేయించరు. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని తమ వారిగా చేసుకున్నారు. బ్రహ్మ కుమారులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సెంటర్లు ఉన్నాయి. అన్నింటిలోనూ బ్రహ్మ కుమారీలు చదివిస్తారు. ఇక్కడ మనకు దాదా వారసత్వం లభిస్తుంది. భగవాను వాచ, మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. తాను నిరాకారుడై ఉన్న కారణంగా ఇతడి శరీరం ఆధారాన్ని తీసుకొని మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ప్రజాపితకైతే అందరూ పిల్లలే కదా. మనం ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులము. శివబాబా దాదా, వారు దత్తత తీసుకున్నారు. మనం బ్రహ్మ ద్వారా దాదా నుండి చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు ఇరువురు స్వర్గాధిపతులు కదా. భగవంతుడొక్క ఉన్నతోన్నతుడైన నిరాకారుడే. పిల్లలకు ధారణ చాలా బాగా జరగాలి. మొట్టమొదట భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారని అర్థం చేయించండి. స్వర్గంలో ఒకే తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రి ద్వారా రాజ్యాధికారం లభించాక ఇంకా వారిని ఎందుకు స్మృతి చేస్తారు? స్మృతి చేయవలసి వచ్చేందుకు అసలు అక్కడ దుఃఖమే ఉండదు. దుఃఖహర్త సుఖకర్త అని గానం చేస్తారు. అది ఇప్పటి విషయమే. ఏదైతే గతించిపోతుందో దాని గాయనం జరుగుతుంది. మహిమ ఒక్కరిదే. ఆ ఒక్క తండ్రియే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇవి మనుషులు అర్థం చేసుకోరు. వారు గతించిన కథలను కూర్చొని వ్రాస్తారు. తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా రాజ్యాధికారం లభించిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఇప్పుడు మనం మళ్ళీ చదువుతున్నాము. మళ్ళీ 21 జన్మలు రాజ్యం చేస్తాము. ఇటువంటి దేవతలుగా అవుతాము. ఇలా కల్పపూర్వం కూడా అయ్యారు. మనం పూర్తి 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సత్యత్రేతాయుగాల్లోకి వెళ్తాము. కావుననే తండ్రి ఇంతకుముందు మీకు ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతారు. ఇది ప్రత్యక్షమైన విషయం కదా. కొత్తవారు ఎవరైనా వింటే 84 జన్మల చక్రం అయితే తప్పకుండా ఉంది అని భావిస్తారు. మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో వారి చక్రమే పూర్తయి ఉంటుంది కదా. బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ ఇంట్లో ఈ వస్త్రాలలో బాబా మేము మిమ్మల్ని అనేకసార్లు కలుసుకున్నాము మరియు కలుసుకుంటూ ఉంటాము అని అంటారు. పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూనే వచ్చాము. ఏ వస్తువు సదా కొత్తగా ఉండడం అన్నది జరగజాలదు. అది పాతదానిగా తప్పకుండా అవుతుంది. ప్రతి వస్తువు సతో రజో తమోలలోకి వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తోందని పిల్లలైన మీకు తెలుసు. దాన్ని స్వర్గము అని అంటారు. ఇది నరకము, అది పావన ప్రపంచము. హే పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖాలు ఎంతగానో పెరిగిపోతూ ఉంటాయి కదా. కానీ మేమే పూజ్యులుగా ఉండేవారము మళ్ళీ పూజారులుగా అయిపోయామని భావించరు. ద్వాపరయుగంలో పూజారులుగా అయ్యారు. అనేక ధర్మాలు తయారవుతూ వచ్చాయి. తప్పకుండా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చారు. ఈ ఆటంతా భారతదేశంపైనే ఉంది. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. మిగిలిన వారికి ఎవ్వరికీ అసలు శివుణ్ణి గూర్చి తెలియనే తెలియదు. మనకు తెలుసు. తప్పకుండా వారు మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన జరుగుతోంది. తప్పకుండా ఎవరైతే యోగం నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో వారే మళ్ళీ రాజ్య భాగ్యాన్ని పొందుతారు. తప్పకుండా మేము కల్పకల్పము తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకున్నాము అని మనం అంటాము.
ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుందని బాబా అర్థం చేయించారు. మళ్ళీ చక్రాన్ని కొత్తగా చుట్టి రావాలి. చక్రాన్ని అయితే తెలుసుకోవాలి కదా. ఈ చిత్రాలు లేకపోయినా మీరు అర్థం చేయించవచ్చు. ఇది చాలా సహజమైన విషయం. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది. వారైతే కలియుగం ఇంకా బాల్యంలో ఉందని భావిస్తారు. ఇదైతే కలియుగ అంతిమము, చక్రం పూర్తవుతుందని మీరంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు నేను వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. మేము పావన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. మీరు ముక్తి, జీవన్ముక్తి ధామము, శాంతి ధామము, సుఖధామము మరియు దుఃఖధామాలను కూడా అర్థం చేసుకున్నారు. కానీ భాగ్యంలో లేకపోతే మేము సుఖధామంలోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించరు. తప్పకుండా ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామం. అక్కడ ఆత్మలకు ఇంద్రియాలు లేని కారణంగా తనేమీ మాట్లాడదు. అక్కడ అందరికీ శాంతి లభిస్తుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది అనాది అవినాశి ప్రపంచ డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు. శాంతిధామంలో కూడా కొద్ది సమయం ఉండవలసిందే. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కలియుగం దుఃఖధామము. ఎన్నో అనేక ధర్మాలు ఉన్నాయి, ఎన్నో గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామంగా అయిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు. దుఃఖధామము తర్వాత పూర్తి సుఖధామం ఉంటుంది. మనం శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తాము. మళ్ళీ దుఃఖధామం తయారవుతుంది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. ఇక్కడైతే సంపూర్ణ వికారులు ఉంటారు. ఇది అర్థం చేయించటం చాలా సహజం కదా. అందుకు ధైర్యం కావాలి. ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించండి. హనుమంతుడు సత్సంగాల్లో వెనుక చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చునేవాడని కూడా వ్రాయబడి ఉంది. కావున మహావీరులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడికైనా వెళ్ళి వీరేం చెప్తున్నారో విందాము అని యుక్తిగా వింటారు. మీరు వస్త్రాలను మార్చుకుని వారి కళ్యాణాన్ని చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. బాబా కూడా గుప్త వేషంలో మీ కళ్యాణాన్ని చేస్తున్నారు కదా. మందిరాల్లో ఎక్కడైనా ఆహ్వానం లభిస్తే వెళ్ళి అర్థం చేయించాలి. దినప్రతిదినము మీరు చురుకైన వారిగా అవుతూ ఉంటారు. అందరికీ తండ్రి పరిచయం అయితే ఇవ్వవలసిందే. ట్రయల్ వేయవలసి ఉంటుంది. చివర్లో సన్యాసులు, రాజులు మొదలైన వారు కూడా వచ్చినట్లుగా గాయనం ఉంది. జనక మహారాజుకు క్షణంలో జీవన్ముక్తి లభించిందని అంటారు. మళ్ళీ అతడు వెళ్ళి త్రేతాయుగంలో అనుజనకునిగా అయ్యాడు. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అంతిమ వినాశ దృశ్యాన్ని చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. గుప్తమైన స్మృతి యాత్రలో ఉండాలి. 2, అవ్యక్త వతనవాసి అయిన ఫరిష్తాగా అయ్యేందుకు అనంతమైన సేవలో దధీచి ఋషి వలె మీ ఎముకలను సైతం స్వాహా చెయ్యాలి. ఈరోజు వరదానము సహజ యోగి భవ. మొదట శ్రీమతంపై విశేష ధ్యానాన్నిచ్చి పునాదిని దృఢంగా చేసుకునే సహజ యోగి భవ. మొదట శ్రీమతంపై విశేష ధ్యానాన్నిచ్చి పునాదిని దృఢంగా చేసుకునే సహజ యోగి భవ. స్వయానాత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. ఇదే బాప్ దాదాల నెంబర్ 1 శ్రీమతము. ఆత్మకు బదులుగా స్వయాన్ని సాధారణ శరీరధారిగా భావించినట్లయితే స్మృతి నిలవజాలదు. ఏవైనా 2 వస్తువులను జోడించినప్పుడు ఆ రెండింటిని మొదట సమానంగా చేయడం జరుగుతుంది. అలాగే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేసినట్లయితే స్మృతి సహజంగా నిలుస్తుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. ఈ విషయంపై పదే పదే అటెన్షన్ ఉంచినట్లయితే సహజ యోగిగా అయిపోతారు. స్లోగన్: కర్మ ఆత్మదర్శనం చేయించే దర్పణము. కావున కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి.
కర్మ ఆత్మదర్శనం చేయించే దర్పణము కావున కర్మ ద్వారా శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలు అనగా జీవన్ముక్తులు, జీవన బంధనులు కారు. దేహ బంధనాలు ఉండకూడదు, దేహ సంబంధాల బంధనం ఉండకూడదు, దేహ పదార్థాల బంధనము ఉండకూడదు. ఒకవేళ దేహం యొక్క ఆకర్షణ పోయినట్లయితే దేహ సంబంధాలు మరియు పదార్థాల బంధనాలు వాటికవే తొలగిపోతాయి. ప్రయత్నం చేస్తాము అని అనకూడదు. ప్రయత్నం అన్న మాట పాత ప్రపంచంపై ఆకర్షణ ఉంది అన్నదాన్ని నిరూపిస్తుంది. కనుక ప్రయత్నం అన్న మాటను సమాప్తం చేయండి. దేహ భానాన్ని వదలండి. ప్రయత్నం కాదు, వదిలేయాలి. అచ్చా, అవ్యక్త మాసం కొరకు ఇచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా ఈరోజు స్వమానము. నేను బ్రహ్మ బాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడను మరియు జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము. ब्रह्मा बाप समान देह के संबंध, देह के पदार्थों के बंधन से मुक्त, पुरानी दुनिया के आकर्षण से भी परे अपने फरिश्ता और निराकारी स्वरूप का अनुभव कर रही हूँ. బ్రహ్మా బాబా సమానంగా దేహము మరియు దైహిక సంబంధాలు, దైహిక పదార్థాల యొక్క బంధనాల నుండి ముక్తుడిగా, పాత ప్రపంచం యొక్క ఆకర్షణల నుండి అతీతంగా తమ ఫరిష్తా మరియు నిరాకారి స్వరూపం యొక్క అనుభవము చేస్తున్నాను. ఈరోజు ధారణ. సారే దిన్ అటెన్షన్ రహే కి ముఝే జీవన్ముక్త ఫరిష్తా బన్నా హీ హే. రోజంతా ఇదే అటెన్షన్ ఉండాలి, నేను జీవన్ముక్త ఫరిష్తాగా కావాల్సిందే అనేటువంటి ధారణ ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.